Bhavani garu. I know because you give the first importance to the medical fraternity. Thank you very much. Thank you very much. And also the last. Now I request Dr. V.S. Prasad, past IMA State President, to please speak. Respected Union Health Minister Sriman Mansukh Mandaviya and other dignitaries on the dais, off the dais. I am very happy an opportunity to participate in this intellectual meet. Personally, I am a fan of Sriman Narendra Modi ji, the Prime Minister of our country, India. We are very much confident of our Prime Minister, Sri Narendra Modi ji, for his efforts, bold decisions, and political strategies. Recently, we have seen between Russia and Ukraine. Very much the strategy he has taken is quite impressive. Definitely, we are having confidence in him. He will lead our country in the path of the development. And he has done for upliftment of health in our country. Recently, you have seen COVID. What are all the measures taken by our Prime Minister Narendra Modi? He has gone for 100%, actually 100% vaccination. No other country has gone. Very effective measures. So, we should be thankful to our President, Prime Minister Narendra Modi. The second thing, thrice Kayakalpa Award. Before concluding with gratitude to our PM, my small submission is there, sir, from my Indian Medical Association. Sir, the National Medical Commission has taken a decision to replace Hippocrates Oath with Seraxapar. Sir, we don't mind to keep both sapas, Seraxapar and Hippocrates Oath. But we don't want to replace Hippocrates Oath. So please keep both Hippocrates Oath and Seraxapar. And I thank you very much. I thank all the organizers for giving me an opportunity. Thank you very much. Thank you so much, sir. I request Sri G.V.L. Narasimha Rao garu, Member of Parliament, Rajya Sabha, to please speak. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి కేంద్ర ఆరోగ్య శాఖ మరియు కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ శాఖ కేబినెట్ మంత్రి అయినటువంటి మన్సుఖ్ మండావియా గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీరాజు గారు, విజయనగరం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి భావని గారు, వేదికపై ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధించినటువంటి
డాక్టర్లు, ఇతర పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ దేశవ్యాప్తంగా దాదాపుగా 110 జిల్లాలని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ గా ఎంచుకొని ఏ జిల్లాలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ద్వారా దానిలో ఎంచుకోబడినటువంటి జిల్లా ఒక జిల్లా. అలాగే మన రాష్ట్రం నుంచి కడప జిల్లా, విశాఖపట్నం జిల్లా కూడా ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ లో చేర్చబడ్డాయి. రాజకీయం మాట్లాడటం కాదు, కానీ 2 ఉత్తరాంధ్ర జిల్లాలు జాతీయ స్థాయిలో తయారు చేసినటువంటి జాబితాలో వెనుకబడిన జిల్లాలుగా ఉన్నాయి అంటే మనం ఖచ్చితంగా బాధపడవలసిన అంశమే. ఎందుకు అన్ని రకాల వనరులు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలు ఈ రాష్ట్రంలో అత్యధికంగా వెనుకబాటుకు ఎందుకు గురయ్యాయి అంటే ఖచ్చితంగా పాలనా లోపం, పాలన తగినటువంటి గుర్తింపు రాకపోవడం ఖచ్చితంగా మనకు కనిపిస్తోంది. మొదటి వచ్చే మేము ఉత్తరాంధ్రలో జనం కోసం ప్రజాపూర్వం అనేటువంటి ఒక యాత్ర చేపట్టడం జరిగింది. అందులో విజయనగరం జిల్లాలో కూడా నేను స్వయంగా గత 2 వారాల క్రితం, ఒక 10 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి కొన్ని ప్రాజెక్టులను సందర్శించడం జరిగింది. మద్దు వలస, చెంచావతి, అలాగే ఇంకో ప్రాజెక్ట్, ఏదో 3 ప్రాజెక్టులు ఏ స్థాయిలో నిర్లక్ష్యానికి గురయ్యాయంటే అది చూస్తే గుండె ఖర్చు వేస్తుంది. కొన్ని ప్రాజెక్టుల్లో ఒక్క ఇంజనీర్ కూడా లేదు, ఒక కనీసం ఒక టెక్నికల్ అసిస్టెంట్ కూడా అక్కడ పోస్ట్ చేయలేదు వాటిని చూడడానికి. సో ఖచ్చితంగా అనేక ప్రాజెక్టులు మనం ఎంతసేపు ఇరిగేషన్, బహుళార్థ సాధక ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్టు, కానీ ఇవన్నీ ఏమైనా వీటన్నిటిని ఎవరు పట్టించుకోవాలి. తాగునీటి విషయంలో అత్యంత వెనుకబడిన జిల్లాలు ఈ దేశం, ఈ రాష్ట్రంలో ఏమంటే ఈ 3 ఉత్తరాంధ్ర జిల్లాలే. 10-15% మించి మరి తాగునీటి సప్లై ఇంటికి లేదు. మరి ఇటువంటి వెనుకబాటుని ప్రాంతం, వలసలు అత్యధికంగా ఉండేటువంటి ప్రాంతం ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు. మేము గత 10 నెలల క్రితం ఇక్కడ ఉత్తరాంధ్ర మరి వెనుకబాటు గురించి కూడా ఒక సమావేశం ఏర్పరిచి దానిలో చర్చించడం జరిగింది. ఏం జరిగినా కూడా ఇక్కడి నుంచి అయితే సరైనటువంటి ప్రాంతానికి రావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్రాతినిధ్యం రాలేదు. అటువంటి ప్రాముఖ్యతని నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాలో తీసుకొచ్చినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లాలో ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. మారాక దాన్ని ల్యాండ్ని మళ్ళీ వేరే చోటికి మార్చాలన్నారు, అది కూడా ఇంకా పూర్తి కాలేదు. అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉన్నాయో మరే రాష్ట్రానికి ఇవ్వనంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. కానీ ఇక్కడ కొంత నిర్లక్ష్య కారణంగా పనులు ముందుకు జరగటం లేదు. కొన్ని పనులు అయితే దీనిపై ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉంది. ఎందుకంటే విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అనే సంస్థకి ల్యాండ్ 2016లో కేటాయిస్తే మొన్న 3 నెలల క్రితం వరకు ల్యాండ్ అలాట్మెంట్ జరగలేదు. అది మేము చొరవ తీసుకొని కలెక్టర్ గారిని కలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అధికారులని ఐఏపీఎం అనేది తీసుకొచ్చి నేను చేయడం జరిగింది. అలాగే రేపు కలెక్టర్ కూడా ఇక్కడ మాట్లాడి త్వరగా ఈ హ్యాండ్ ఓవర్ ఆఫ్ ల్యాండ్ జరగాలి, కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణం జరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఒక 4 నెలల క్రితమే శాంక్షన్ చేసింది. కానీ అది నిర్మించాలంటే స్థానిక ప్రభుత్వ సహకారం కావాలి కదా. ఆ సహకార లోపం కారణంగా అనేక ప్రాజెక్టులు పూర్తి స్థాయి నిర్మాణానికి నోచుకోవటం లేదు. విజయనగరం పట్టణంలో అమృత పథకం కింద
మీరు చూస్తే ఎక్కడ చూసినా దాదాపుగా నేను విజయనగరం టౌన్ లో కూడా తిరిగాను ఎన్నికల సమయంలో. ఇక్కడ మీరు డ్రింకింగ్ వాటర్ కనెక్టివిటీ కానివ్వండి, టౌన్ లో జరిగింది అమృత పథకం కింద మంచి అభివృద్ధి జరిగింది. గ్రామాల్లో నరేగా పథకం కింద రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, పంచాయతీ భవనాలు కానివ్వండి, వీటన్నిటి నిర్మాణం జరిగింది కేంద్ర ప్రభుత్వ నరేగా పథకం ద్వారా. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, కేంద్రం మరే రాష్ట్రానికి ఇవ్వనంత సహకారం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 21 లక్షల ఇళ్లను ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క ఇంటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైబల్ విద్యార్థులకి పూర్తి ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం చదువు చెప్పించేటువంటి పాఠశాలల్ని ఏకలవ్య పాఠశాలలకు పేరు పెట్టారు. ఒక్కొక్క విద్యార్థి పైన దాదాపు నుంచి ₹1 తీసుకోకుండా ఖర్చు పెడుతోంది. వాటి భవన నిర్మాణాలు కూడా రేపు మంత్రి గారు ఉన్నప్పుడు రేపు ఇవన్నీ అభివృద్ధి చెందిన జిల్లాలతో పాటు కేంద్ర మంత్రి అయినటువంటి మన్సుఖ్ మండావియా గారు వచ్చినందుకు మీ అందరి తరఫున, నా తరఫున, పార్టీ తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. దీంతో రాష్ట్ర జిల్లా అభివృద్ధికి ఈ పని ఆంధ్రప్రదేశ్ को खासकर विजयनगरम को इसकी विकास में बहुत तेजी लाने में आपकी दौरा हमें काम आएगा, ये कामना के साथ I mentioned the Honorable Minister, his visit will help us to speed up development in the district of Vizianagaram. Thank you all, thank you, and wish you all good luck. Thank you so much, sir. Now I request Sri Somu Veeraj Garu, ex-MLC, Bharatiya Janata Party State President, to please speak some words. సభాధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి పావని గారు, ఈనాటి పుర ప్రముఖుల యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ మాండవయ్య గారు, జీఎల్ గారు, మాధవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఐఎంఏ అధ్యక్షులు, చార్టర్డ్ అకౌంట్స్ డాక్టర్సే కాదు, అడ్వకేట్సే కాదు, విజయనగరంలో ఉన్నటువంటి అనేక మంది పుర ప్రముఖులు ఈ సమావేశానికి వారి రాక సందర్భంగా విచ్చేసినందుకు మీ అందరికి కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈవేళ ఉన్న దేశ పరిస్థితుల్లో ఉన్న ఆ రాజకీయ వ్యవస్థ, మోడీ గారి ఆలోచన విధానం, దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, సెకండ్ పార్టీ, తర్వాత వ్యక్తి. దేశం ఫస్ట్ అన్నటప్పుడు నరేంద్ర మోడీ గారి ఆలోచనలో మీ విజయనగరం ఫస్ట్. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో అత్యంత వెనుకబడినటువంటి జిల్లాగా గుర్తింపబడినటువంటి విజయనగరంలో జరుగుతున్నటువంటి దీనికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేంద్రం నుంచి ఉంది. 18లో దీన్ని ప్రవేశపెట్టారు. దాని ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందనే విషయం అంటే వాళ్ళు ఆ రాష్ట్రాన్ని సంరక్షించే బాధ్యత సహజంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో ఒక అంతర్భాగం అనేటువంటి ఆలోచనతో కేంద్రం ముందుకు వెళుతున్నది. వాజ్పేయి గారి టైం నుంచి ఇప్పుడు మోడీ గారి టైం దాకా మనం అందరం గమనిస్తే ఈవేళ మీరు నేషనల్ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు 6 రూట్స్ వేస్తున్నారు. అలానే దానికి కనెక్టెడ్గా 6 వేస్ని దాకా పొడిగించారు. మన విజయనగరం జిల్లాలో విజయనగరం నుంచి పార్వతీపురం మీదుగా రాయపూర్ దాకా 4 వేస్ని వేస్తున్నారు. ఇట్లా మనం అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అనేది మీ యొక్క విజయనగరం నగరంలోని 14 నుంచి మోడీ గారు ఇప్పటి వరకు
మీ విజయనగరానికి 100 కోట్ల రూపాయలు ఇచ్చారు వివిధ రకాలైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకి. ఒక్క విజయనగరం టౌన్కే 100 కోట్లు ఇచ్చారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా అంటే నేను రచన కోసం చాలా టైం తీసుకోవచ్చు. మీలాంటి మేధావుల దగ్గర టైం తీసుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. కానీ ఇది రెస్పాన్సిబిలిటీ. ఎవరన్నా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఓటేస్తారా? చేస్తే డెవలప్మెంట్. కానీ ఓటేసావా మోడీకి? లేదు. ఓటేయకుండా 4 వేస్ ఎందుకు వేయాలి, 6 వేస్ ఎందుకు వేయాలి? అలనాటి కాలం ఒక ఆయన, నేను ఈ రోడ్డు వేస్తున్నాను కాబట్టి నాకు ఓటు అయిపోతే రోడ్డు మీద నుంచి నడవకండి. వాజ్పేయి గారు అలా అనుకుంటుంటే 4 వేస్ వేసి ఉండేవారు కాదు, ఇప్పుడు 6 వేస్ అయి ఉండేవి కాదు. అందుకే నేను మాట్లాడడం ప్రారంభించినప్పుడు దేశం ముందు, నేషన్ ఫస్ట్, ఇది పాలసీ ఆఫ్ బీజేపీ. తర్వాత పార్టీ, తర్వాత వ్యక్తి. ఈ ఆలోచనతో ముందుకు వెళుతున్నటువంటి వ్యవస్థ ఇది ఒక ఇన్స్టిట్యూషన్. బీజేపీ ఇస్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. బీజేపీ ఇస్ ఎన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. దీనికోసం ఈ సిస్టమ్ డెవలప్ చేశారు. దేశ ప్రజలు దీన్ని ఆశీర్వదిస్తున్నారు. మోడీ గారికి 282 ఇచ్చారు, 303 ఇచ్చారు. మరలా కోవిడ్ టైంలో కూడా ఆయన ఈ దేశాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనేది మన అందరికీ తెలుసు. 24లో ఏం జరుగుతుందనేది కూడా మనందరికీ తెలుసు. ఇదంతా కూడా భారతదేశానికి తప్పకుండా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడానికి అన్ని అవకాశాలు ఉన్న దేశం. దానికి అవకాశాలను మనం ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనతో మన హానరబుల్ మినిస్టర్ మాట్లాడే ముందు డాక్టర్ జేసీ నాయుడు గారు will introduce our Union Minister to all the gathering. If you maintain absolute silence, we can hear the great achievements of our esteemed chief guest, Honorable Sir Mansi Manvi garu was in a village, Hanol, in Palitana Taluk district, Bhavanagar district of Gujarat. He belongs to farmer family. Though he is a son of farmer, with his commitment, he became Union Health Minister. Sri Manavia sir holds a master degree in political science from Bhavanagar University, and he completed doctorate of philosophy on the subject of role of Gram Vichar. Manavia sir blessed with 2 children. The son name is Pawan, entrepreneur. The daughter Disha, she also belongs to our doctors community. She is doing MBBS, and also she worked very hard in COVID hospital, Vadodara, Gujarat during the COVID-19. He soon became state executive member of Akhil Bharatiya Vidyarthi Parishad. In 1996, the first step in politics, it was a year when Sri Manshuk Mandaviya joined politics by becoming a member of Bharatiya Janata Yuva Morcha, BJYM. He played key role in various activities in the state of Gujarat. In 1998, he became president of Palitana Taluk BJP organization. In 2002-2007, the major turn of events in his political career, he got elected to Gujarat Assembly, one of the youngest MLAs in Gujarat. In 2004, as a member of Legislative Assembly, he undertook a 123 kilometers Padayatra, long Padayatra, titled Kanya Kelavani Jyoti Padayatra for the social cause Beti Bachao, Beti Padhao for 45
educational backward village of his constituency. Due to this initiative, school enrollment ratio of Palitana for girls reached 1017 and dropout ratio could be lower than state average for girls. In 2006, he again organized 127 kilometers Padayatra connecting 52 villages of his constituency with the title Beti Bachao, Beti Padhao, Vyasam Hatao. In 2010, Manshuk Mandaviya sir became chairman Gujarat Agro Industries Corporation Limited. As a chairman, he took innovative measures like irradiation treatment plant at Barla, which is the first government facility. In 2012 and 18, entry in national politics. Sri Mandaviya sir got elected to Rajya Sabha as a member. He was quite active in the debates of the parliament. He has been a part of, sir, has been a part of various delegations, twice with the president, once with the vice president to sign MOUs and develop bilateral relations with other nations. In 2013, he became State Secretary Gujarat BJP, got nominated as a State Secretary of BJP organization, youngest State Secretary of BJP organization, represented India at United Nations in UNO in 19 October 2015. For his intellectual analysis and thoughtful leadership, Sri Mandaviya sir was selected to represent India at United Nations in 2015, where he delivered a speech on 2030 Agenda for Sustainable Development in UNO. And in 2016, took oath as a Minister of State in the Council of Ministers, Government of India. And he introduced a scheme called Jan Aushadhi, through which anyone can avail generic medicines at cheap prices, establishing more than 7,800 Jan Aushadhi stores to provide more than 1402 medicines and more than 2,000 surgical items and medical devices at affordable rates and reducing the cost of heart stents and knee implants. Please give us. In 2018, re-elected as a member of Parliament, Rajya Sabha. On completion of first successful term as a member of Rajya Sabha, he was re-elected for the upper house for the period of 2018 to 2024. In January 2019, Sri Mandaviya undertook Padayatra for third time in his political career. This 150 kilometers long Padayatra was organized in Bhavnagar district, Gujarat, coinciding with the celebrations of 150th birthday anniversary of Pujya Bapuji. And through the virtual platform, Honorable Prime Minister joined the culmination of ceremony. Honorable Prime Minister appreciated this initiative and urged the members of Parliament to organize such Padayatras. Modi ji guided the other Parliament members also. Sri Mandaviya sir was awarded Men for Ministration by the UNICEF on Ministerial Independent Charge in Council of Ministers and Government of India. And in January 2000, he represented India in World Economic Forum, Davos, Switzerland. In 2021, Sri Manshuk Mandaviya was promoted to the cabinet rank and appointed as a Minister of Health and Family Welfare on July 7, 2021. Sri Manshuk Mandaviya is an advocate of environment-friendly practices and often goes to the Parliament and offers the Parliament for his historic ceremony by the cycle. And while talking about cycling in an interview, he said, "It is not a fashion to the cycle, it is my passion. It is eco-friendly, it saves fuel and keeps you physically healthy." And also, when I was coming through his biodata, I was inspired by your achievements, sir, and a humble background. And sir, if I join active politics, definitely I will try to emulate, sir. Thank you, sir. And we are all, sir, we are all belongs to doctor community. If patient comes with any problem and maintain a peaceful environment to the doctors to render their services
much and much more, sir. In sir, initially the letters Manshuk Mandavia, there are 3 letters: man, M-A-N, man, Manshuk, and Mandavia, M-A-N. But he is not a ordinary man. He is an extraordinary man and a powerful man, and whose services are needed to make your Media standing ovation. Standing, please. Sir, last is this program was entirely organized by Chandrasekhar. He is a husband of our district president, Pavani Garu. Thank you for giving something. Thank you, sir. Manavi, sir. Thank you, sir. Long, almost more than 3 decade career గురించి చాలా వివరంగా చెప్పారు. But in 2 words, if I have to describe Mansukh Bhai, he is the most dependable minister for Pradhan Mantri Narendra Modi. 2 words. Honorable Prime Minister put the safety and health of all of us in his hands at a very critical juncture. See, please remember, after the second wave of COVID, we had very bad experiences. Like the whole world, history and running over the past several months, it's not a joke. Have any of you ever experienced unsafe in the last 1 year? Nobody has felt unsafe. And now we have more or less forgotten about COVID, although we take usual precautions. So, we owe a lot of gratitude to Mansukh Bhai for keeping all of us safe, for implementing agenda of Honorable Prime Minister, and for being the most dependable man in Modi ji's cabinet. Thank you, sir. Thank you so much. Thank you, Dr. J.C. Naidu garu. Now, our Honorable Minister will speak later on. There are some intellectuals who will interact with our Minister also. 2 or 3 interactions are also there. Later on, those who are willing to felicitate, they also can do that. So, let us give some time to our Honorable Minister. I request all of you to be little patient. And now I request our Honorable Union Minister for Health and Family Welfare as well as Chemical and Fertilizer. నాకు అద్భుత స్వాగతం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. मैं थोड़े दिन में तेलुगु सीख जाऊंगा. Sitting on dais, respected our party president Sri Somaviraju Garu, our district party president, my colleague in Rajya Sabha, respected G.V.N. Narasimha Rao Garu, our both MLC, Shri P.V.N. Madhav and Raghu Verma Garu, Shri IM State President, Shri Srivati Srinivasa Raju Garu, all respected sitting on dais. सबसे पहले तो मैं कोविड क्राइसिस के दरमियान एक इंडिया एकलौता देश था जिसमें डॉक्टर्स और पैरामेडिक स्टाफ ड्यूरिंग कोविड क्राइसिस माई सेल्फ कॉन्टेक्ट टू एंटायर वर्ल्ड, सारी दुनिया के संपर्क में था. डॉक्टर्स ड्यूटी पर नहीं आते थे, नर्सेस ड्यूटी पर नहीं आते थे,
लेकिन हमारे इंडिया में हमारे डॉक्टर्स, हमारे नर्सेज, हमारे पैरामेडिक स्टाफ अपने स्वयं को, कई हमारे डॉक्टर्स अपने स्वयं को खपा दिया, लेकिन देश की सेवा में उपस्थित रहे, इसलिए मैं उसको सबसे पहले धन्यवाद करता हूं। मैं मिक्स बोलता रहूंगा तो चलेगा, दोनों लैंग्वेज बोलता। लैंग्वेज आप कंटिन्यूस बोलते हैं, वही लैंग्वेज में बोलने से फ्लो अच्छा आता है। आप कंटिन्यू करें, बाद में जस्ट बोलेंगे। दोस्तों, आज मेरा यहाँ विजयनगरम में आना इसलिए हुआ है, विजयनगर एस्पिरेशनल डिस्ट्रिक्ट है और मोदी जी ने कहा कि न्यू इंडिया बनाना है, देश को बदलना है और देश के कोई क्षेत्र भी डेवलपमेंट से नहीं छूटना चाहिए। इसलिए 112 डिस्ट्रिक्ट आइडेंटिफाई किया है, जो डिस्ट्रिक्ट देश के एवरेज डेवलपमेंट से पीछे छूटे हुए हैं, उसमें एक डिस्ट्रिक्ट विजयनगरम है। और इसलिए मैंने तय किया है कि मैं 2 दिन यहाँ रहूंगा। भारत सरकार की ओर से, मोदी जी की ओर से इस डिस्ट्रिक्ट को डेवलप करने के लिए लिए गए इनिशिएटिव एफर्ट्स का मैं स्टडी करूंगा और कोई चीज वहां कम है तो हम कैसे उसको ऐड करें, ये यहाँ जाकर मैं भारत सरकार में रिपोर्ट करूंगा। ये भारत सरकार की कार्य। नेशन फर्स्ट, व्हाट इज पार्टी विद डिफरेंस? बीजेपी और अदर पॉलिटिकल पार्टी के बीच में डिफरेंस ये है, भारतीय जनता पार्टी दीनदयाल उपाध्याय जी के विचारों से चलती है। वी हैव आइडियोलॉजी, वी हैव प्लानिंग। हम आइडियोलॉजी के आधार पर प्लानिंग करते हैं। आवर वर्किंग स्टाइल ऑन बेस ऑफ आवर आइडियोलॉजी। अदर पॉलिटिकल पार्टी, इट्स goal only for power. Coming party's agenda is nation first. So our political parties कार्यकर्ता always say nation is first, party second and self is third. That is difference, the party with difference. दोस्तों, भारतीय जनता पार्टी और अदर पॉलिटिकल पार्टी में केवल इतना ही फर्क है, हम आइडियोलॉजी के आधार पर काम करते हैं। हमारा लक्ष्य केवल सत्ता नहीं है, लेकिन जो सत्ता आ गई तो सत्ता को साधन के रूप में उपयोग करके हम राष्ट्र निर्माण। हमारी सरकार हो तो सरकार कैसे काम करेगी? सरकार काम करेगी अंत्योदय, लास्ट पर्सन, लास्ट विलेज, लास्ट फैमिली। दे हैव बिल्ट डूइंग द पॉलिटिक्स ओनली फॉर वोट। दोस्तों, हम केवल वोट के लिए राजनीति नहीं करते हैं। हम ज्ञाति, जाति, वर्ग, समुदाय को बांट के राजनीति करने की हमारी कार्य प्रणाली नहीं है। यू सी अवर ऑल प्रोग्राम्स, इसके उसको ही हम कर देंगे? जी नहीं। हम मनरेगा का लाभ उसको ही देंगे जिन्होंने सपोर्ट टू ऑल वोट टू अस। हमने यूनिवर्सल सभी को घर देने की बात। Our Modi's vision, our ideology is said to us. Modi's vision, follow to our ideologies. Which ideology is that? We are working everywhere. We are working for nation. और इसलिए हमने गैस का सिलेंडर देना है। तो हमने ऐसा नहीं कहा कि जिन्होंने हमें वोट दिया है उसके ही घर में गैस का सिलेंडर जाएगा। नहीं, ऑल पुअर फैमिली, एनी कास्ट, एनी मजहब। हमने ये नहीं कहा है कि हम एक कास्ट को देंगे, वो कास्ट ने हमें वोट नहीं दिया। जी नहीं, पुअर फैमिली वी आर गिवन टू गैस सिलेंडर यूज टू कुकिंग और सेव टू आइज ऑफ आवर सिस्टर और मदर्स। हमने सभी के लिए समान कार्य योजना चलाई है, इसलिए
आपके स्टेट में भी कोई डिस्ट्रिक्ट डेवलपमेंट के लिए पीछे ना रहे। हमने we have not said any time that we are not support the state government belongs to our political party. No. Or any political party rules in any state, we have support to all state government for your self-government also. आपकी गवर्नमेंट को भी आज भी today I say proudly that in मनरेगा स्कीम जो आपका स्टेट है ना उसके लाभार्थी के रूप में बेनिफिशरीज दिस योजना हमने सभी स्टेट के लिए सभी गवर्नमेंट के लिए एक सेम अप्रोच से काम करना शुरू किया। इसलिए all peoples to our country respect to our honorable Prime Minister नरेंद्र मोदी। दोस्तों देश में comprehensive development, our government not think token, we are always think how we can do. Doctors is sitting here, हमें हेल्थ केयर को एक्सेसिबल एंड अफोर्डेबल बनाना है। एक्सेसिबल और अफोर्डेबल बनाना है तो क्या करना चाहिए? फर्स्ट वी हैव नीड टू डॉक्टर्स। विदाउट डॉक्टर्स हेल्थ इज नॉट एक्सेसिबल। सो देश में डॉक्टर्स एमबीबीएस की सीट और जो बिफोर देयर इज 1 लाख सीट इन इंडिया। मेडिकल कॉलेज डबल, पीजी सीट डबल, और when doctor comes and we have started to health and wellness center, हेल्थ को एक्सेसिबल करने के लिए प्रधानमंत्री जी ने तय किया कि देश में हर 10,000, 8,000 से 8,000 to 10,000 populations we have one health and wellness center. Health and wellness center means वहां गांव के कोई पेशेंट आए 12-13 प्रकार के टेस्ट भी हो जाए, उसकी ट्रीटमेंट भी हो जाए, और हेल्थ एंड वेलनेस सेंटर में वेलनेस का भी कंपोनेंट हो। वहां गांव में ही व्यक्ति को योगा करने के लिए भी अवसर मिले, प्रिवेंटिव केयर के लिए भी अवसर मिले, वैक्सीनेशन सुविधा भी हो। और ये हेल्थ एंड वेलनेस सेंटर में वी हैव स्टार्टेड टू टेली कंसल्टेशन। व्हाट इज टेली कंसल्टेशन? मैं लास्ट वीक में हरियाणा में झज्जर जा रहा था। इट्स अ कैंसर इंस्टीट्यूट अंडर ऑफ दिल्ली एम्स, उसकी विजिट में मैं जा रहा था। तो मैंने रास्ते में बोर्ड देखा हेल्थ एंड वेलनेस सेंटर। मैंने वहां एडवांस नहीं कहा था कि मैं आऊंगा, मैंने केवल बोर्ड देखा। मैंने ड्राइवर को कहा कि गाड़ी यहां लीजिए। I reached to health and wellness center. At that time, doctor examined the patient. आयुष डॉक्टर थे, वो पेशेंट को एग्जामिन कर रहा था। पेशेंट उसके बगल में बैठा था, गांव से आया था। डॉक्टर ने उसको एग्जामिन किया और उसको लगा कि अभी मुझे स्पेशलिस्ट डॉक्टर की एडवाइस की आवश्यकता है। तुरंत ही डॉक्टर ने टेली कंसल्टेशन के माध्यम से ही संजीवनी प्लेटफॉर्म का यूज करके पीजीआई चंडीगढ़ के स्पेशलिस्ट डॉक्टर से जुड़ गए। डॉक्टर टू डॉक्टर बातचीत की। स्पेशलिस्ट डॉक्टर ने चाहा कि वो पेशेंट से बात करना चाहते हैं, तो उन्होंने पेशेंट से भी बात की और एक गांव में बैठे हुए गरीब पेशेंट को स्पेशलिस्ट डॉक्टर की एडवाइस भी मिल गई। और स्पेशलिस्ट डॉक्टर को कहने से वहां लोकल डॉक्टर ने उसको प्रिस्क्रिप्शन भी लिख दिया, तब जाके हेल्थ एक्सेसिबल होगी। दोस्तों, प्रधानमंत्री जी ने ये इनिशिएटिव लिया। इट इज आवर मॉडल टू हेल्थ एक्सेस एंड हेल्थ अफोर्डेबल। बिफोर 7 years, 8 years ago, Obama had announced that Obamacare योजना, your Obamacare scheme. What is Obamacare scheme? It was 10 crore people's health security. But Honorable Prime Minister has given to 10 crore families 5 lakhs per year's health security, means 50 crore people's health security given by Honorable Prime Minister to our poor patients.
It's not small things. 50 करोड़ लोगों को हेल्थ सिक्योरिटी देना छोटी बात नहीं है. Now and today, 3 crore above patient has taken to advantage, has taken to treatment under all this scheme. दोस्तों, तब जाके देश के गरीब और कल्याण लोगों का, गरीब और किसान लोगों का कल्याण होगा. दोस्तों, आपने देखा होगा, एक important things is it that India have a brain power, India have a manpower. India is a strong country, not now and today, but every time Indian peoples are committed. You go to entire world and any research institute, 10 to 3, 10 में से 3 रिसर्च फेलो आपको इंडियन मिलेंगे. हमारे यहाँ क्षमता की कोई कमी नहीं थी, बट प्रॉब्लम वॉज इट दैट उसको प्रोत्साहित करने वाला, उसको आइडेंटिफाई करके सपोर्ट करने वाला, सपोर्ट करके उसका हौसला बढ़ाने वाला लोग देश में, मैं मानता हूं कि हमारे देश के लोगों को यह अवसर नहीं मिला. मोदी जी ने देश की शक्ति को पहचाना, देश में हुई ऊर्जा की क्षमता को मोदी जी ने देखा और उसके आधार पर मोदी जी ने कहा, बिकॉज ड्यूरिंग फर्स्ट कोविड waves in India, Honorable Prime Minister had a meeting. At that time, Modi ji told, scientist was there, industries was there. Modi ji told what we can do in future. Researchers and scientists told that we have required to vaccine. तब मोदी जी ने कहा कि वैक्सीन हम रिसर्च नहीं कर सकते. उस वक्त इंडस्ट्रीज ने कहा था कि रिसर्च तो हमारे साइंटिस्ट लोग कर देंगे, लेकिन इंडिया में रिसर्च को सर्टिफाइड करने में, अप्रूवल मिलने में 3 से 3.5 साल लग जाता है. और उस वक्त मोदी जी ने हमें गाइड किया, क्वालिटी बनी रहनी चाहिए, लेकिन कंप्लायंस बर्डन को खत्म करना चाहिए और हमारे रिसर्चर को सपोर्ट करना चाहिए. दोस्तों, यही साइंटिस्ट है. दुनिया में वैक्सीन का रिसर्च होता था. आप रिसर्च आफ्टर रिसर्च द वैक्सीन कम इन इंडिया took a time of 5 to 10 years or 10 above years. But during 9 months, our scientists have a research to vaccine. Not only for research, but our industries have started to manufacturing. आज मुझे आपको बताते हुए खुशी हो रही है कि दुनिया में सबसे ज्यादा वैक्सीन बनाने वाली कोई कंट्री है, its name is India. Or not only for at that time during first wave, WHO and other world scientists told that what happened in India. इंडिया में क्या होगा, कोविड इंडिया में फैलेगा तो इंडिया की क्या स्थिति होगी. इंडिया के on the base of India they are giving to their prediction in entire world. वो अपना prediction इंडिया के आधार पर लगाते थे. But I and you, we all are been proud that India is the best COVID management country and India have done the best vaccination in the entire world. Before 1 month ago, myself was in one participant in G20 Health Minister Summit. At that time, some countries said stand up and they have given to presentation. Presentation was its country's population is 1 crore and he told that we have 70% vaccinated in my country in 7th month. Other countries stand up and they have given to presentation. He told that we have vaccination in my country. It's 3-4 months
population was 50 lakhs only. For 5 countries stand up and given to presentation, and after myself stand up and I have given to presentation that your 4 and 5 countries all together comes and vaccination in your country in 6 months in India. The birthday of our Honorable Prime Minister, in single day we have administered 25 million doses in India. They have surprised. What happened? How you can do? ये लोगों को आश्चर्य हुआ कि एक दिन में 2.5 करोड़ वैक्सीनेशन हो सकता है क्या? It is our strength. We feel proud that India has strength. तब जाके दुनिया को पता चलता है कि इंडिया में क्षमता की कोई कमी नहीं, हम कर सकते हैं। यहाँ बैठे हुए यूथ में टैलेंट है। Now and today you go to entire world. Our doctors' prestigious is very high. Our doctors सारी दुनिया में डिमांड है कि इंडिया के डॉक्टर होना चाहिए और हमारी ट्रीटमेंट इंडिया में होनी चाहिए। या तो इंडिया यहाँ आके हमारी ट्रीटमेंट करे। We have started to heal by India because health is not only for commerce for us. इंडिया के लिए हेल्थ कभी केवल कॉमर्स नहीं है। We are वसुधैव कुटुंबकम and health is a service to us. हेल्थ हमारे लिए बिजनेस नहीं है। हमारे पुरखे लोग ट्रीटमेंट करते थे, सहयोग करते थे, सेवा के रूप में काम करते थे। ये हमारा मोटो आज भी है। और इसलिए ड्यूरिंग फर्स्ट वेव दुनिया have no medicine. Developed country have no medicine, was not medicine. एक कंट्री में एजिथ्रोमाइसिन, डेवलप्ड कंट्री में because myself is very minister, it's not good that I speak its name, but developed एक कंट्री का हेल्थ मिनिस्टर का मुझे कॉल आया। At that time, he told me that please supply to azithromycin. We have no azithromycin since 19 days. 19 दिन तक उसके पास azithromycin नहीं थी। He told me that I supply to ventilator. I told him that you supply to ventilator or no. I have no objection. I have no worry. I send you azithromycin. India have supplied to 150 countries. During first wave COVID, India have been under of lockdown. हम लॉकडाउन में थे, लेकिन इंडिया की यही स्ट्रेंथ है कि ड्यूरिंग फर्स्ट वेव इन लॉकडाउन सभी आवर इंडस्ट्रियलिस्ट हैव स्टार्टेड टू मैन्युफैक्चरिंग ऑफ मेडिसिन. They have fulfilled to our requirement and supplied to 150 countries. And 68 country head sent message to our Honorable Prime Minister. Some country head called to our Honorable Prime Minister and said, thank you, Honorable Prime Minister. Brazil's president told that you send to medicine to us. It's called Hanuman. संजीवनी लेके मेरी कंट्री में आए, ऐसा उन्होंने ट्वीट करके इंडिया को थैंक यू कहा था। दोस्तों, अभी ये न्यू इंडिया है, बदला हुआ इंडिया है, नरेंद्र मोदी वाला इंडिया है, उसमें हमारा हौसला हाई है, हमें और आगे जाना है। और इसलिए कोई देश में कोई डिस्ट्रिक्ट डेवलपमेंट में पीछे नहीं होना चाहिए। सभी को डेवलपमेंट की सेम अपॉर्चुनिटी मिलनी चाहिए। So Honorable Prime Minister told us that all cabinet ministers go to aspirational district and spend 24 hours, spend one night for there, and discuss and see and visit to all development work and any requirement of that district. You mentioned, you recommended, central government is faithful to requirement of aspirational district before 25. We have limit, हमें उसको ऊपर लाना है और इक्वल करना है सभी डेवलप्ड डिस्ट्रिक्ट के इक्वलेंट। ये दिशा में काम करने के लिए मैं यहाँ आप सब लोगों के बीच में उपस्थित हुआ हूँ।
नॉट ओनली और यहाँ हमारे डॉक्टर कम्युनिटी की ओर से मेरे सामने जो प्रस्ताव रखा गया, डोंट वरी, ऑल डॉक्टर fraternities, I am with you. We are changing to law, we are amend to law in parliament in coming session. हमारा देश की ये परंपरा नहीं है, कोई डॉक्टर कोई पेशेंट को मारने के लिए ट्रीटमेंट नहीं करता है। डॉक्टर्स लव पेशेंट एंड पेशेंट फेथ टू डॉक्टर। पेशेंट को डॉक्टर पर फेथ होता है और जाके हम आगे बढ़ सकते हैं। ये थ्योरी के आधार पर ऑनरेबल प्राइम मिनिस्टर्स के नेतृत्व में हमारी सरकार चल रही है। दोस्तों, नाउ इन टुडे टाइम इज सोशल मीडिया, इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया, व्हाट हैपन इन दिल्ली, व्हाट हैपन इन हैदराबाद, वी डोंट नो नथिंग थिंग्स। ऐसी कोई बात तो है नहीं। दुनिया में क्या हो रहा है अभी हमें पता, सैकड़ों में पता चलता है, मिनटों में पता चलता है। तो दिल्ली में क्या चल रहा है, सेंट्रल गवर्नमेंट क्या कर रही है, स्टेट गवर्नमेंट क्या कर रही है, आपके नगर में क्या हो रहा है, या आपको पता नहीं हो, ऐसा तो समझ नहीं है। इसलिए मैं ज़्यादा कुछ नहीं कहना चाहूँगा, लेकिन आप इतनी संख्या में उपस्थित रह के मेरी टीम का, मेरा भी हौसला बढ़ाया। मुझे पूरा विश्वास है कि आने वाले दिनों में आप एक एक व्यक्ति अनेक लोगों को साथ में करके मोदी जी के समर्थन में आएंगे, मेरी पार्टी से जुड़ेंगे और भारतीय जनता पार्टी को आगे बढ़ाएंगे। क्योंकि बिंदु बिंदु से सरोवर भर जाता है। बारिश आती है बिंदु में, रेन फ्लो ऑन ड्रॉप, बट नंबर ऑफ ड्रॉप टुगेदर comes to pond, झील। समुद्र बन, झील बन जाता है, रिवर बन जाती है, समुद्र बन जाता है। मेरा तेलंगाना में, आंध्र प्रदेश में जो मैं कमी महसूस कर रहा हूं, भारतीय जनता पार्टी यहां आगे बढ़नी चाहिए। आपका समर्थन की मुझे इसलिए आवश्यकता है, समर्थन की इसलिए आवश्यकता है। मैं आपको बहुत ऑनेस्टली पूछूं, आप मोदी जी को समर्थन करना चाहते हैं कि नहीं करना चाहते? यू आर सपोर्ट टू नरेंद्र मोदी? डोंट स्पीक। व्हाई यू डोंट स्पीक? यू आर सपोर्ट टू नरेंद्र मोदी? या स्पीक प्लीज। You support to Narendra Modi? You support to Narendra Modi? You support to Narendra Modi? Last one you support to Narendra Modi? You support to Narendra Modi? We all support to Narendra Modi. We all support to Narendra Modi, but नरेंद्र मोदी की स्ट्रेंथ बढ़ाने के लिए करता है जो हमारी आकांक्षा के अनुसार काम करता है। और दोस्तों, ये सुवर्ण अवसर है कि हम बीजेपी को मजबूत करके मोदी जी का के समर्थन में भारतीय जनता पार्टी से जुड़े। यहाँ बैठे हुए लोग तो प्रयास कर रहे हैं, लेकिन जैसा मैंने कहा, आपके रिश्तेदार, आपके पड़ोसी, आपके साथ रहने वाले, आपके फ्रेंड्स, your relatives, your neighbors, you contact him and aware to our political party and support to our political party, support to our Prime Minister. Thank you very much. I'm very happy to see you. And you want to ask any questions? My Narasimha Rao ji told me. ఏవైతే ప్రభుత్వం నుంచి ఏదైనా మనకి కావాల్సిన విషయం, అలాగే ప్రభుత్వంలో చేయాల్సిన ఏదైనా సకారాత్మకమైన మార్పు విషయంలో ఇంకెవరైనా ప్రశ్నించే మంత్రి గారికి ఏదైనా ప్రశ్న అడగదలుచుకున్న వారు దయచేసి ముందుకు వచ్చి కూర్చుంటే
మైక్ పంపించడం కొంత కష్టం కాబట్టి దయచేసి దగ్గరికి రండి. అవకాశం ఉంది, నలుగురు ఐదుగురితో ఉన్న మంత్రి గారు వారి ప్రశ్నలకు సమాధానం చెప్తారు. దయచేసి అందరూ దగ్గరికి రావాలి, లేకపోతే టైం ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళనే అడగటం జరుగుతుంది. Sir, I'm extremely happy for the excellent work and development activities you are doing as an individual. I'm a doctor. All the villages are not honored. I'm a family planning surgeon. I had devised new techniques of family planning. Sutureless cesarean section, sutureless hysterectomy. All surgeries we have done. The state government has given me 3 times best family surgeon. They gave it 1 time to my wife, 1 time to my son. I have been the best surgeon of India through ALA National Award and best innovative surgeon of India. The WHO chairman has come to see our surgeries. There is a lot we can. The family planning surgery in camps. When I go for a camp, I get 300 operations. I do all the 300 operations. We have done like that 70,000 surgeries. The report by Indian Council of Medical Research. I will give you the apparatus. The instruments I have devised is very good. We can train your doctors. We can train doctors from anywhere in the country. This is a service which Visionary can alone offer in the entire country. I will give you the answer with the purpose. Go through it. Thank you. This is what we are going to help us. Hardships are